పట్టణంలో కానీ ఒక చర్చ జరుగుతుంది. అంటే ఏదో మాటలతోటి కాదు, ఆన్ రికార్డు లెటర్స్తో సహా డేట్లతో సహా మరింత క్లుప్తంగా హరీష్ రావు గారు పవర్ ప్రజెంటేషన్కు మీరు అందరు విన్నారు. మీరు ఇప్పుడు వెళ్ళిన తర్వాత కూడా కొన్ని పాయింట్స్ ఇప్పటికి మనకు జ్ఞాపకం ఉంటాయి. కొన్ని మన ఇంట్లో కూడా మేము నోట్స్ కూడా తెప్పిస్తాం. ఈ నోట్స్ కూడా మీ అందరికీ ఇస్తాం. కానీ కొన్ని పాయింట్స్ ఎక్కడైనా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉతుకుతే ఎంత ఉతకాలో అంతా మన దగ్గర ఇప్పుడు మెటీరియల్ వచ్చింది. మీ అందరికీ అర్థమైంది. మనం సోషల్ మీడియాలో దంచితే రారాబాయి కాంగ్రెస్ అబద్ధాలు. నిన్న ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 3 ఏళ్లలోనే కుప్పకూలినటువంటి కాళేశ్వరం మాట్లాడుతాం. ఇక దాని మీద మనం ఎన్ని అబద్ధాలు ఇప్పటికే మీకు ఒకటే అర్థం కాల. రేవంత్ రెడ్డి అనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది ఒక వాళ్ళు మైండ్ సెట్కి వచ్చేసింది. మనము మన ప్రభుత్వం చేసే పనులతోటి మనకు ఓట్లు రావు. మన ప్రభుత్వం విషయంలో ప్రజలకు నమ్మకం పోయింది. అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పి 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 అబద్ధాలనే నిజం చేసినాం. కాబట్టి ఇక మనం ఇంకా అబద్ధాల తోటే పోతుంది తప్ప అభివృద్ధి గురించి మాట్లాడితే మాత్రం మన కాంగ్రెస్ పార్టీ ఎవరు నమ్మరు అనేది క్లారిటీగా వాళ్ళు అర్థం చేసుకొని ఇప్పుడు సార్ చెప్పిండు. కాళేశ్వరం మొదలైంది ఎప్పటి నుంచి అంటే అసెంబ్లీ ఎన్నికలు జరగకంటే ముందు ఆ డిసెంబర్ 30 తారీఖు 2023 నాడు ఎన్నికలు అయితే అంతకంటే ముందే కాళేశ్వరం మీద మాట్లాడడం, తర్వాత పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఒక రిపోర్ట్ ఇవ్వడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. మన తర్వాత కాళేశ్వరం అయింది. ఈ కార్ రేసుల విషయం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్లో కావచ్చు, అట్లనే ఎలక్ట్రిసిటీ దాని మీద కూడా కమిషన్ వేసిండ్రు. ఇవన్నీ కమిషన్ల పేరుతోటి రోజు కేసులు పెట్టాలా. ఇక కేటీఆర్ జైలుకు పోతున్నాడు, కేసీఆర్ జైలుకు పోతున్నాడు, హరీష్ రావు గారు జైలుకు పోతున్నాడు. అంటే ఇదే ఒక ప్రజలలో అనుమానం రేకెత్తించడానికి కూడా ఈ రకంగా మాట్లాడుతున్నారు. దయచేసి మనం కూడా కామోష్ ఉండకుండా మనకి ఇప్పుడు అర్థమైంది. అందరూ కూడా దయచేసి మన గ్రామాలకు వెళ్ళిన తర్వాత, పట్టణంలో ఉన్నటువంటి వాటికి వెళ్ళిన తర్వాత మీరందరూ కూడా కష్టంగా దీనిపై సోషల్ మీడియాలో ఎప్పుడు చర్చ జరుగుతుండాలా. ఇలా ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా ఇవే మాటలు చెప్తా తప్ప రేపు అర్థమైతే అసెంబ్లీ పెడితే అసెంబ్లీ మూసుకొని పారిపోయే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి మనం తీసుకొస్తారు. ఇది 100% నిజాలు కాబట్టి మనం అన్నీ కూడా చూసిన తర్వాత దయచేసి మనం అందరం ఎక్కడో ఇన్ని తర్వాత నోరు మూసుకుంటే కాదు, సోషల్ మీడియాలో ఎక్కువ పనిచేస్తున్న అందరికీ రేపటి నుంచి మనం ఇదే కార్యక్రమాలు చేసుకుంటూ పోతేనే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి ఒకటే మెసేజ్ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ